హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డేంజరస్ గేమింగ్ జోన్. గైస్, ఇవాళ అయితే మన వీడియో టాపిక్ ఏంటంటే జూమ్ గురించి చెప్తాను. దానికంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే. అండ్ పక్కనున్న బెల్ నోటిఫికేషన్కి హెడ్ షాట్ ఆన్లో పెట్టుకోండి. సో గైస్, మనం ఇవాళ అయితే జూమ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. జూమ్ అంటే ఏం లేదు, ఆన్లైన్ క్లాసెస్కే. సో అది చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ గైస్. జూమ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ చేసేటప్పుడు కొంచెం వాళ్ళకి షేర్ చేసే వాళ్ళకి కూడా ఈ వీడియో బాగుందిరా, సబ్స్క్రైబ్ చెయ్యి అని చెప్పండి. సో గైస్, ఫస్ట్ సైన్ అప్ అంటే మీకు తెలుసు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు జూమ్ మీ దగ్గర జూమ్ ఐడి ఉందనుకోండి, ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఆల్రెడీ క్రియేట్ చేశారు అనుకోండి, సైన్ ఇన్ చేసుకోవాలి. యువర్ వర్క్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది కదా. ఈమెయిల్ అడ్రస్ అంటే మీ మమ్మీదో మీ డాడీదో, అంటే +18 years ఉన్న వాళ్ళకి మమ్మీ డాడీ ఇవ్వవసరం లేదు, వాళ్ళకి ఈమెయిల్ అడ్రస్ ఉండే ఉంటుంది అనుకుంటున్నా. సో -18 ఉన్న వాళ్ళకి వాళ్ళ మమ్మీ డాడీ ఈమెయిల్ అడ్రస్ కనుక్కొని కొంచెం ఇవ్వండి. సో ఈమెయిల్ అడ్రస్ అయితే మనం ఏమి ఇచ్చేద్దాం అంటే, సారీ, ఏ డేంజరస్ గేమింగ్ జోన్, ఇది మామూలుగా ఇస్తున్నా గైస్, ఇది కొట్టద్దు, ఎప్పుడు మామూలుగా ఇచ్చాను అంతే. సో ఓకే, సో అది ఇచ్చేస్తే మన ఈమెయిల్ అడ్రస్కి అయితే అది వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ కొట్టాం కదా, చూపిస్తాను ఒకసారి. సో ఈమెయిల్ అడ్రస్ అయితే కొట్టాం కదా, దానికి వెళ్ళిపోద్ది ఈమెయిల్ అడ్రస్కి. దానిలో మీ పాస్వర్డ్ అవి ఇవి ఇవి అవి అవన్నీ క్రియేట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ సైన్ విత్ SSO తెలీదు, గూగుల్ ఉంటే గూగుల్ పాస్వర్డ్, అవంటే గూగుల్, సైన్ విత్ ఫేస్బుక్. సో నాకైతే అకౌంట్ అయితే ఉంది, సో సైన్ ఇన్ చేద్దాం. సో అకౌంట్ ఉన్నట్లయితే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ కొట్టాలి. సో అవన్నీ ప్రైవసీ కాబట్టి వద్దు. సో అండ్ జూమ్ ఇంపార్టెన్స్ గైస్, జూమ్ ఇంపార్టెన్స్ అంటే ఏమేమి ఉంటాయి స్క్రీన్ షేర్ చేసినప్పుడు అవన్నీ చూపిస్తాను ఇప్పుడు. సో ఇదే గైస్ జూమ్, ఇలా వస్తుంది జూమ్ మీటింగ్స్ అని. సో ఇది జాయిన్ న్యూ మీటింగ్ అండ్ మనకి, సో ఇది పర్సనల్ మీటింగ్ ఐడి అని ఎంటర్ చేయాలి. సో మీకు చూపిస్తాను, జాయిన్ కొట్టామనుకోండి. సో ఇలా నేమ్ ఎంటర్ చేసుకుని పర్సనల్ మీటింగ్ ఐడి ఏదో ఒకటి, ఇందాక చూసాం కదా పర్సనల్ మీటింగ్ ఐడి, అది ఎంటర్ చేసుకోవాలి. సో ఇది స్క్రీన్ షేర్ అండ్ సెట్టింగ్స్. ఇది సెట్టింగ్స్లో ఏమేమి ఉంటాయి కూడా చెప్తా. సో నేనైతే ఇది కంప్యూటర్లో అయితే రికార్డ్ చేస్తున్నా, వెబ్ క్యామ్ అవన్నీ గురించి వాటి గురించి చెప్తాను. సో ఆడియో ఇది టెస్ట్ మిక్, టెస్ట్ స్పీకర్, ఇవన్నీ వీడియో ఇది. సో వీడియో, వైడ్ స్క్రీన్ ఒరిజినల్ రేషియో అయితే పెట్టేసుకోవచ్చు, ఎనేబుల్ HD, అలాగా మిర్రర్ మై వీడియో, టచ్ అప్ అపియరెన్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత స్క్రీన్ షేర్ అంటే నేను ఏదో చూపిస్తా. చార్ట్, బ్యాక్గ్రౌండ్ అండ్ ఫిల్టర్స్. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఇలా యాడ్ చేసుకోవాలి అంతే, బ్యాక్గ్రౌండ్. సో ఇది రికార్డింగ్ ప్రొఫైల్. సో రికార్డింగ్ అంటే ఏంటో కూడా చూపిస్తాను, కీబోర్డ్ షార్ట్ కట్స్, యాక్సెసిబిలిటీ. సో అండ్ ఒక మీటింగ్లో జాయిన్ అయితే ఆ మీటింగ్ గురించి అయితే చెప్పేద్దాం. సో న్యూ మీటింగ్ మీద నొక్కితే ఇలా కనెక్టింగ్ అని వచ్చి వస్తుంది. సో ఇలా వస్తుంది గైస్.
సో కనెక్టింగ్ అని వచ్చి ఇలా వస్తుంది. సో ఏంటంటే స్క్రీన్ షేర్ ఏంటంటే ఇది స్క్రీన్ షేర్ అంటే ఇప్పుడు కంప్యూటర్ నుంచి టీవీకి కనెక్ట్ చేస్తారు, ఫోన్ నుంచి టీవీకి కనెక్ట్ చేస్తారు, అలాంటిదే ఇది కూడా. ఓకే, స్క్రీన్ ఇది వైట్ బోర్డ్, ఐఫోన్, సైన్ ఇన్, గూగుల్ క్రోమ్ అది. సో ఇదన్నమాట సెక్యూరిటీ, మ్యూట్, అన్మ్యూట్, security short, rename themselves, unmute themselves, and more log record on this computer chat, invite participants. సో ఇది పార్టిసిపెంట్స్ అన్నమాట. సో ఇది గైస్ వీడియో. ఇంకేమున్నాయి అవే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో కలుసుకుందాం, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా, బై బాయ్.